హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిపుణ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం కోడింగ్ డీకోడింగ్ లో సరదాగా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు, దాన్ని మనం ఎలా చూడాలి, ఏ ఆస్పెక్ట్ లో నేర్చుకునేటప్పుడు టెక్నిక్స్ ఏంటి అంతవరకు చూద్దాం. ఓకే, టెక్నిక్స్ ఏముంటాయని చెప్తానే కానీ అవి ఎలా చేయాలి అనేది మనం మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్ ఉందంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎస్ఏ ఎగ్జామ్ తీసుకుంటే కంపల్సరీగా 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. కానిస్టేబుల్ తీసుకున్నా కూడా 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ. సో జీపీఓ తీసుకున్న వీ కెన్ ఎక్స్‌పెక్ట్, ఇప్పటిదాకా పేపర్ రాలేదు కాబట్టి మనం ఎక్స్‌పెక్టేషన్స్ తప్ప ఏం చేయకూడదు. ఒక 2 క్వశ్చన్‌లు అయితే కన్ఫర్మ్‌గా వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఓకే, 2 నుంచి 3 లేదా 4 క్వశ్చన్‌లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మనం చెప్పుకోబోయే కోడింగ్ డీకోడింగ్ యొక్క ప్రత్యేకత. సరే, మరి గ్రూప్స్ అంటారా? గ్రూప్ 2లో కూడా కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్. గ్రూప్ 1లో కూడా కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్. ఓకే, లాస్ట్ టైమ్ ఇచ్చిన పేపర్‌లో అయితే 4 క్వశ్చన్‌లో 3 క్వశ్చన్‌లు కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చాడు. సార్, ఇంత మంచి టాపిక్‌లో ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా ఇస్తాడో తెలుసా? రకరకాలుగా క్వెషన్స్ ట్విస్ట్ చేస్తాడు. ఒక క్వెషన్ ఏమో నంబర్‌లోకి మారుస్తాడు. మరి ఇంకో క్వెషన్ ఎలా ఇస్తాడు అంటే నంబర్స్‌తో సంబంధం లేకుండా ఒక ఆల్ఫాబెట్‌లోకే మారుస్తాడు. ఇంకోటేంటి, ఆల్ఫాబెట్స్‌తో రీప్లేస్ చేయడం. వర్డ్స్‌ని ఆల్ఫాబెట్స్‌తో రీప్లేస్ చేయడం. వర్డ్స్‌ని సింబల్స్‌తో రీప్లేస్ చేయడం. ఇలా రకరకాల మోడల్స్ ఉంటాయి. ఒక దాంట్లోనేమో సిమిలర్ పేరు లేదా కరస్పాండింగ్ పేరు అంటాం. ఇంకో దాంట్లోనేమో అపోజిట్ పేరు అంటాం. ఇలా ఇన్ని మోడల్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే స్టూడెంట్‌కి అతి పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే క్వెషన్ చూడగానే బ్లాంక్ అయిపోతాడు. ఎలా చేయాలనే ఆలోచన కూడా రాదు. అది దీంట్లో ఉండే అతి పెద్ద ప్రాబ్లమ్. మరి ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయాలి. సో, మన నిపుణ అకాడమీ ప్రత్యేకత ఏంటి? సో, నేను అర్థమెటిక్ రీజనింగ్ చెప్తాను. వన్ ఆఫ్ ద డైరెక్టర్‌ని. మన అశోక్ సారు ఓకే, మన హిస్టరీ చెప్తారు. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ కల్చర్ అదంతా చెప్తారు. ఎక్సలెంట్. సో, మన వాసు సారు జీఎస్ మొత్తం చెప్తారు. జీఎస్‌లో రిమైనింగ్ పార్ట్స్ మేజర్‌గా జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు అవన్నీ చెప్తూ ఉంటారు. సరే, ఇక్కడ మన ఫ్యాకల్టీ ద బెస్ట్‌గా ఉంటుంది గదా! వెరీ గుడ్. ఇంత బెస్ట్‌గా ఉంటే మన నిపుణ అకాడమీలో మరి కోడింగ్, డీకోడింగ్‌ని ఎలా డీల్ చేస్తాము? అదొక డౌట్ ఉంటుంది కదా చాలా మందికి. రైట్, కోడింగ్, డీకోడింగ్‌ని ఎలా డీల్ చేయబోతున్నాం ఇప్పుడు చెప్తాను, చూడండి జాగ్రత్తగా. సో, కోడింగ్, డీకోడింగ్‌ని నేను చూడగానే చేయడానికి వీలుగా 9 మోడల్స్‌గా సెగ్రిగేట్ చేస్తా. ఎన్ని మోడల్స్ అమ్మా? 9 మోడల్స్. ఫస్ట్ వన్ అమ్మా, ఎగ్జామ్‌లో కూడా నాకు క్వెషన్ ఇస్తే ఎగ్జామ్‌లో ఏం చేస్తానో అదే తరహా ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. ఓకేనా? ఎగ్జామ్‌లో నేను ఫస్ట్ ఏం చూస్తానంటే ఇది రీప్లేస్‌మెంట్ కోడింగ్ అవుతుందేమో అని చూస్తా. ఓకే, మరి నేను రీప్లేస్‌మెంట్ కోడింగ్ అన్నాను అంటే సారీ, రీఅరేంజ్‌మెంట్ కోడింగ్, నాట్ రీప్లేస్‌మెంట్. రీఅరేంజ్‌మెంట్ కోడింగ్ అవుతుందేమో చూస్తా. సార్, రీఅరేంజ్‌మెంట్ అంటే ఏంటి? సార్, ఇవన్నీ నా సొంత పదాలు. కాబట్టి తెలుగుకి, ఇంగ్లీష్‌కి తేడా ఏమి ఉండదు. ఓకే, రీఅరేంజ్‌మెంట్ కోడింగ్ అంటే ఒక క్వెషన్ ఇవ్వగానే అంటే ఇప్పుడు సపోజ్ ఒక దాంట్లో ఏఎంఏఆర్‌ని ఆర్ఏఎంఏగా రాసాను. అదే లాంగ్వేజ్‌లో ఎన్ఏడీహెచ్‌ని హెచ్‌డీఏఎన్‌గా రాసాను. ఆ లాంగ్వేజ్‌లో ఈఎంఏఎన్ఐని ఏమని రాస్తాను అంటే ఫస్ట్ నేను చూడగానే చేసే పనేంటో తెలుసా? సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా? వేరే ఆల్ఫాబెట్స్ ఉన్నాయా చూస్తా. ఏఎంఏఆర్‌లో ఉన్న ఆల్ఫాబెట్సే ఉన్నాయి. కానీ రివర్స్‌లో ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. ఎన్ఏడీహెచ్‌లో కూడా రివర్స్ ఉన్నాయి చూసారా? ఓకే, అంటే ఇంత ఈజీగా ఉంటాయా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో ఈ మోడల్స్ లిస్ట్ చెప్పేటప్పుడు ఇలాంటి ఈజీవే చెప్తా. సో దట్ నీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకేనా? రైట్, గుడ్. సో, అంటే ఇప్పుడు నేను ఈ మనీలో కూడా ఏం చేయాలమ్మా? ఆల్ఫాబెట్స్ రివర్స్ రాస్తే ఐఎన్ఏఎంఈ అనేది ఆన్సర్ అవుతుంది. అవునా కాదా? ఇది రీఅరేంజ్‌మెంట్ కోడింగ్. నెక్స్ట్ నేను చేసేది ఎగ్జామ్‌లో కూడా ఏంటో తెలుసా? ట్రాన్స్‌ఫర్మేషన్ కోడింగ్ అంటావమ్మా. ఏమంటావమ్మా? ట్రాన్స్‌ఫర్మేషన్ కోడింగ్. ఓకే. ట్రాన్స్‌ఫర్మేషన్ కోడింగ్ అంటే ప్లస్ ఆర్ మైనస్. ట్రాన్స్‌ఫర్మేషన్ కోడింగ్. ఓకే, అంటే ప్లస్‌లు, మైనస్‌లు చేస్తాం. అంటే సో, ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి చెప్పుకుందాం. ఏఎంఏఆర్‌ని బిఎన్‌బిఎస్‌గా చెప్తాము. అదే లాంగ్వేజ్‌లో ఎన్ఏడీహెచ్‌ని ఏమని చెప్పాను అంటే ఓబీఈఐగా చెప్పాను. అదే లాంగ్వేజ్‌లో ఈఎంఏఎన్ఐని ఏమని చెప్తాము అనేది క్వెషన్ అడిగాడనుకోండి. ఓకే, రైట్. సో, వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ మనకి చూడండి జాగ్రత్తగా ఈచ్ ఆల్ఫాబెట్ ఏకి నెక్స్ట్ ఆల్ఫాబెట్ బికి నెక్స్ట్ ఎన్, ఏకి నెక్స్ట్ బి, ఆర్‌కి నెక్స్ట్ ఎస్ అంటే అన్ని +1 అయ్యాయి కదా! నెక్స్ట్ ఆల్ఫాబెట్. సో, నేనేమన్నాను ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ప్లస్‌లు, మైనస్‌లు ఉండేవి. ఓకే, ఇలాగా. సో, సేమ్ టు సేమ్ ఎన్‌కి నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఓ, ఏకి నెక్స్ట్ ఆల్ఫాబెట్ బి, డీకి నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఈ, హెచ్‌కి నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఐ. అన్నీ +1 సరిపోయాయి. అంటే ఇది కూడా +1 చేయాలి. ఈకి నెక్స్ట్ ఎవరమ్మా? ఎఫ్. ఎంకి నెక్స్ట్ ఎవరమ్మా? ఎన్. ఏకి బి, ఎన్‌కి ఓ, ఐకి జే. ఓకే, ఎఫ్ఎన్‌బిఓజే ఇది ట్రాన్స్‌ఫర్మేషన్ కోడింగ్ అంటాం. ఓకేనా? సో, ఎగ్జామ్‌లో ఫస్ట్ రీఅరేంజ్‌మెంట్ ట్రై చేస్తానమ్మా. ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రై చేస్తాను. ఈ 2 ఒకవేళ కాదనుకోండి. అప్పుడు ఏం చేస్తానంటే కాంబినేషన్. రీఅరేంజ్‌మెంట్ విత్ ట్రాన్స్‌ఫర్మేషన్ లేదా ట్రాన్స్‌ఫర్మేషన్ విత్ రీఅరేంజ్‌మెంట్. ఓకే.
రీఅరేంజ్మెంట్ విత్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే రీఅరేంజ్ చేస్తాను, ప్లస్‌లు, మైనస్‌లు కూడా చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ప్రతీదీ ఒక ఎగ్జాంపుల్‌తో చెప్పుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది కదా! ఓకే. సపోజ్ చూడమ్మా. ఏఎంఏఆర్ అనే దాన్ని సపోజ్ నేను ఎస్‌బిఎన్‌బిగా రాశానమ్మా. ఓకే. అదే లాంగ్వేజ్‌లో ఎన్ఏడిహెచ్‌ని ఏమని రాశాను అంటే ఐఈబిఓగా రాశానమ్మా. అదే లాంగ్వేజ్‌లో ఈఎంఏఎన్ఐని ఎలా రాస్తాను అంటే ఓకే. ఇది క్వెషన్ అనుకుందాం సపోజ్. రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఓకే. ఏఎంఏఆర్‌ని రివర్స్ చేస్తే ఆర్ఏఎంఏ అవునా? ఆర్+1 అంటే ఎస్, ఏ+1 అంటే బి, ఎం+1 అంటే ఎన్, ఏ+1 అంటే బి. అంటే రివర్స్ చేసి +1. ఇప్పుడు ఎన్ఏడిహెచ్ కూడా రివర్స్ చేస్తే ఏమవుతుందమ్మా? హెచ్‌డిఏఎన్ అవునా? +1 చేస్తే హెచ్+1, డి+1, ఏ+1, ఎన్+1 అంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ అంతేనా కాదా? ఇప్పుడు ఈమెని కూడా రివర్స్ చేస్తే ఐఎన్ఏఎంఈ అవునా? ఇప్పుడు +1 చేస్తే ఏమొస్తుందమ్మా? జేఓబిఎన్ఎఫ్ అవునా కాదా? ఓకే. ఇది ఆన్సర్. ఓకేనా మై డియర్ పర్సనల్స్. దీన్నేమంటామమ్మా? రీఅరేంజ్‌మెంట్ విత్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. ఈ 3 గనుక ఒకవేళ కాకపోతే డైరెక్ట్ కోడింగ్ అని పిలుస్తాము. ఓకే. ఈ డైరెక్ట్ కోడింగ్‌కి ఇంకో పేరేంటంటే ఓకే. సబ్‌స్టిట్యూషనల్ కోడింగ్ అంటామమ్మా. ఏమంటావమ్మా? సబ్‌స్టిట్యూషన్ కోడింగ్. ఓకే. దీనికి ఇంకో పేరేంటంటే ఒరిజినల్ కోడింగ్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఓకేనా? రైట్. ఇది 4. యాక్చువల్‌గా ఈ 4 ఒక గ్రూప్. ఎందుకంటే ఈ 4 ఒకే రకంగా కనబడతాయి కాబట్టి. రైట్. ఇప్పుడు ఈ సబ్‌స్టిట్యూషన్ కోడింగ్ ఎలా ఉంటుంది అంటే, అరె బాబు ఏఎంఏఆర్‌ని నేనేమని రాస్తాను అంటే బీఎస్‌బీఓగా లేదా బీఎస్‌బీఏగా రాస్తాను. ఏమని రాస్తానమ్మా? బీఎస్‌బీఏ. ఓకే. అదే లాంగ్వేజ్‌లో ఎన్ఏడీహెచ్‌ని ఏం రాస్తానయ్యా అంటే ఓకే. సపోజ్ ఎక్స్‌బీజెడ్‌ఐగా రాస్తాను. ఓకేనా? ఇప్పుడు అదే లాంగ్వేజ్‌లో వాడు క్వెషన్ ఎలా అడగాలనేది కూడా చెప్తాను జాగ్రత్తగా చూడండి. ఓకే. ఆధార్ అనే దాన్ని ఎలా రాస్తాడు అని క్వెషన్ అడిగాడు అనుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ నేను ఎగ్జామ్‌లో క్వెషన్ చూడగానే ఏం చేస్తుంది తెలుసా? బై డిఫాల్ట్ ఇది ఓకే. రీఅరేంజ్‌మెంట్ ఏమో చూస్తా. సేమ్ ఆల్ఫాబెట్స్ లేవు. ట్రాన్స్‌ఫర్మేషన్ ఏమో చూస్తా. ఏ, బి అంటే +1 బావుంది. ఎం+1 కాదే ఎం+6 వచ్చింది. ఏ+1 ఓకే. ఆర్‌కి మళ్ళీ ఏ వచ్చింది. అంటే అసలు ఇదేది ట్రాన్స్‌ఫర్మేషన్‌లో లేదు. రీఅరేంజ్‌మెంట్ కూడా ట్రై చేస్తా. అది కూడా వర్కౌట్ కానప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి బ్లైండ్‌గా కొన్ని రూల్స్ చూడండి. ఫస్ట్ ప్లేస్‌లోను, థర్డ్ ప్లేస్‌లోను ఏ ఉంటే అదే ప్లేస్‌లో బి వచ్చింది కదా! అవునా కాదా? రైట్. సో, అంటే ఇక్కడ ఏని వాడు బిగా మారుస్తున్నాడు. మరి ఏని బిగా మారుస్తున్నాడు అంటే +1 ఏమో అని డౌట్ వచ్చింది. ఇక్కడ కూడా ఏ ఉంటే అదే ప్లేస్‌లోకి బి వచ్చింది. వెరీ గుడ్. కానీ ఇక్కడ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎం అనేది యెస్‌గా మారింది అంటే అక్కడ +1 లేదు. అంటే వాడు డైరెక్ట్‌గా దీని ప్లేస్‌లో నేను అది రాస్తున్నాను అంతే. ఎందుకు రాస్తున్నానో నువ్వు అడగకూడదు అనే టైప్ ఆఫ్ కోడింగ్ ఇచ్చాడు. ఇది 2023లో జరిగిన గ్రూప్ 1లో ఇచ్చిన మోడల్ అమ్మా ఈ కోడింగ్. ఓకేనా? రైట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎమ్‌ని ఏమని రాసాడు? ఎస్ అని రాసాడు. ఆర్‌ని ఏమని రాసాడు? ఏ అని రాసాడు. సార్ మీరన్నట్టుగా సబ్‌స్టిట్యూషన్ కోడింగ్ అంటున్నారు. అది కన్ఫర్మ్ అనాలి అంటే ఇంకేమైనా బండ గుర్తులున్నాయా? యెస్. ఇంకొక గుర్తుంది. ఏంటో తెలుసా? ఇక్కడ నేనేమడిగాను? ఆధార్ ఏఏడీహెచ్ఏఏఆర్ అవునా కాదా? ఇంతకుముందు ఏమడిగేవాడిని? ఈఎంఏఎన్ఐ, ఈఎంఏఎన్ఐ, ఈఎంఏఎన్ఐ అని అడిగేవాడిని. అందులో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ అనేది ఇచ్చిన వర్డ్స్‌లో లేదు. అవునా కాదా? అయినా నేను క్వెషన్ అడిగేవాడిని. ఐ అనేది ఇచ్చిన వాటిలో లేదు. అయినా నేను అడిగేవాడిని. అవునా కాదా? కొత్త ఆల్ఫాబెట్స్ కూడా అడగొచ్చు. కానీ ఇక్కడ చూడండి ఆధార్‌లో ఉండే ప్రతి ఆల్ఫాబెట్ ఏ దాంట్లో ఉంది. డి దాంట్లో ఉంది. హెచ్ దాంట్లో ఉంది. ఏ దాంట్లో ఉంది. ఆర్ దాంట్లో ఉంది. అంటే దాంట్లో లేనివి ఏవి నేను అడగట్లేదు. దాంట్లో ఉన్నవి మాత్రమే అడుగుతున్నానంటే ఇది డైరెక్ట్ కోడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆధార్ అంటే ఏ ప్లస్ ఏమొచ్చింది? బి కాబట్టి బీబీ. డి అంటే థర్డ్ ఆల్ఫాబెట్ కదా! థర్డ్ ఆల్ఫాబెట్ ఎవరితో రాసాను? జెడ్. హెచ్ అంటే ఎవరితో రాసాను? ఐ. మళ్ళీ ఏఏ అంటే బీబీ. ఓకే. ఆర్ అంటే ఏంటమ్మా? ఏ. సో బీబీజెడ్ఐ బీబీఏ అర్థమైందా? ఇది కోడింగ్. దీన్నేమంటామమ్మా? డైరెక్ట్ కోడింగ్ అంటాం. ఇవి 4 ఒకే రకంగా కనబడే మోడల్స్. న్యాయంగా మాడుకోవాలంటే ఈ 4గిటికే మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సో వి హావ్ టు లెర్న్ అబౌట్ ఏ కోడింగ్ అనేది తెలుసుకుందుకు ఈ 4 బాగా ఉపయోగపడేవి. కన్‌ఫ్యూజ్ అయ్యేది కూడా ఎక్కువ మంది ఈ 4గిట్లోనే. ఈ 4 తర్వాత నెక్స్ట్ ఉండే కోడింగు డైరెక్ట్ కోడింగేనమ్మా. కాపోతే కొంచెం అడ్వాన్స్‌డ్. దాని పేరేంటంటే చైనీస్ కోడింగ్ అంటామమ్మా. ఓకే. చైనీస్ కోడింగ్ తర్వాత పారాగ్రాఫ్ కోడింగ్ అనేది ఒకటుంటుంది. ఓకే. ఈ పారాగ్రాఫ్ కోడింగ్ తర్వాత నంబర్ కోడింగ్ ఒక రకంగా ఉంటుంది. ఇక్కడితోటి దాదాపు కోడింగ్, డీకోడింగ్ అయిపోయినట్టే. ఇంకో 2 ఉంటాయి. మ్యాట్రిక్స్ కోడింగ్ అంటే గతంలో ఎస్ఎస్‌సిలో చాలా ఎక్కువగా అడిగిన కోడింగ్. ఓకే. అయితే ఇప్పుడు ఎక్కడ పెద్దగా అడగట్లేదు ఆల్‌మోస్ట్.
ఓకే. లాస్ట్ వన్ టాబులర్ కోడింగ్. ఇదైతే ఏ ఎగ్జామ్‌లోనూ అడగట్లేదు టాబులర్ కోడింగ్ అనేది. ఓకే. ఇలా 9 రకాలుగా మనం కోడింగ్, డీకోడింగ్ సెగ్రిగేట్ చేసుకుంటాం. సో, ఇంతకుముందు చెప్పిన వాటన్నిటిని కూడా ఈజీగా రాయొచ్చు కాబట్టి రాశాను. వీటికేమవుతాయంటే, ఈ నంబర్ కోడింగ్ తప్ప రిమైనింగ్ వాటన్నిటికి రాయాల్సిన కంటెంట్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి, సో, ఇలా మనం 9 ఫేజెస్‌లో చెప్తాము. ఎలా చెప్తామో ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి, ఈ 9 మోడల్స్‌గా మనం సెగ్రిగేట్ చేస్తే ఏమవుతుందంటే, ఎగ్జామ్‌లో క్వెషన్ అడగగానే ఓహ్! ఇదా అంటే ఈ మోడల్‌లో చేయాలి అనే క్లారిటీ స్టూడెంట్‌కొస్తుంది. సో, ఇక్కడ క్లాసెస్‌లో చెప్పడం అంటే మన నిపుణ స్టడీ సర్కిల్‌లో ఎలా ఉంటుంది అంటే, జస్ట్ క్లాస్ చెప్పడం మాత్రమే కాదు. అది పిల్లోడి మైండ్‌లోకి ఎక్కాలి. మరి పిల్లోడి మైండ్‌లోకి ఎక్కడం అంటే అదొక్కటే కాదు. పిల్లవాడు అంటే స్టూడెంట్ సొంతంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసే విధంగా, దాన్ని అప్లై చేసే విధంగా, వాళ్ళ చేతే చేయించి, వాళ్ళకి ఎన్ని డౌట్స్ వస్తే అన్నీ చెప్పే విధంగా ఉండే ఒకే ఒక సంస్థ ఏదైనా ఉందంటే అది నిపుణ స్టడీ సర్కిల్. ఓకేనా? మన నిపుణ స్టడీ సర్కిల్‌లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్‌కి గావచ్చు, లేదా జీపీఓకి గాని స్పెషల్ బ్యాచెస్ అనేవి ఎవ్రీ మండే స్టార్ట్ అవుతున్నాయి. ఎవ్రీ మండే. సరే దీనికి ఫీజ్ ఎంతయ్యా అంటే 18,000 రూపీస్ ఓన్లీ. అయితే అందున మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మొదటి 50 మందికి ఫస్ట్ 50 మెంబర్స్‌కి 50% చాలు. అంటే 9,000 పే చేస్తే చాలు. 18,000 ఒద్దు. 9,000 ముద్దు. ఓకేనా? సో ఇంత తక్కువ ఫీజ్‌కి ఓకే. మీకు హైదరాబాద్ సిటీలో కాదమ్మా. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఎస్ఐపీసీ, జీపీఓలకు కలిపి 9,000 ఫీజ్‌కిచ్చే ఏ ఆర్గనైజేషను లేదు. పైగా జీపీఓకి ఎక్స్‌క్లూజివ్‌గా కోచింగ్ ఇస్తూ, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో చెప్తూ, రెవెన్యూ చట్టాల గురించి కూడా చెప్తూ ఉండే ఒకే ఒక సంస్థ ఏంటంటే మన నిపుణ స్టడీ సర్కిల్. ఓకే. అది కూడా ఎంత అంటే నామినల్ ఫీజ్ 9,000 తోటి. అది ద మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ ఇన్ ద స్టేట్స్. 2 స్టేట్స్‌లో కూడా వేల మంది స్టూడెంట్స్‌ని ఉద్యోగులుగా మార్చిన అనుభవం కలిగిన ఫ్యాకల్టీ తోటి. ఓకే. సో, అంటే ఇక్కడ నేను అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నేనే డీల్ చేస్తానమ్మా. ఓకే. సో, ఐ యామ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ ఇట్. లేకపోతే మన అశోక్ సారు హిస్టరీ చెప్పడంలో మేటి, దిట్ట. తెలంగాణ మూవ్‌మెంట్ చెప్పాలి అంటే ఓకే. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకన్నా గొప్పగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి మన సార్ అశోక్ సార్ చెప్తారమ్మా మీకు. ఓకే. అలాగే మన వాసు సారు మీకు జాగ్రఫీ ఏంటి, లేదంటే ఎకానమీ ఏంటి వాటన్నిటిని అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కూడా మేమందరం ఫ్యాకల్టీలం కాబట్టి మాకు ఒక క్లాస్ యొక్క ఇంటెన్సు, ఒక విద్యార్థి యొక్క క్వాలిటీస్ తెలుసు కాబట్టి ఆ వ్యూ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ట్రైనింగ్. అంటే ఎలా చెప్తే పిల్లవాళ్ళకి బాగా అర్థమవుతుందో, ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ విషయంలో ఇచ్చే ఒకే ఒక సంస్థ అంటే మన మన నిపుణ స్టడీ సర్కిల్ అమ్మా. డోంట్ మిస్ దిస్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీకు మన దిల్సుఖ్ నగర్‌లో సాయిబాబా టెంపుల్ అపోజిట్‌లో రాజధాని థియేటర్ పైన ఓకే. మెట్రో పిల్లర్ నంబర్ 1544 దగ్గర మన నిపుణ స్టడీ సర్కిల్ అనేది ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే 9000 220 125 నంబర్‌కి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే. ఇది మన ఆఫీస్ నంబర్. అలాగే ఒకవేళ ఆ నంబర్ మీకు అందుబాటులోకి రాలేదు అనుకుంటే, ఇది నా పర్సనల్ నంబర్ 9618416189. మీరు దీనికి చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను. ఓకే. మీకు డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ చెప్తున్నాను. మొదటి 50 మందికి మాత్రమే 9,000 రూపాయల ఫీజు. ఓకే. అర్థమెటిక్, రీజనింగ్ ప్రత్యేకమైన బ్యాచ్‌లున్నాయి. జీఎస్ ప్రత్యేకమైన బ్యాచ్‌లున్నాయి. వాటిలో కూడా 50% ఫీజే వస్తుంది. సో, ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ ఆర్ నంబర్స్ 9000 220 125 ఆర్ ఎల్స్ 9618416189. ఇది మన ఆఫీస్ నంబర్. ఇది నా పర్సనల్ నంబర్. ఓకే మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. థాంక్ యూ. విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో అండ్ వి విల్ మీట్ ఎట్ అవర్ ప్రెమిసెస్. ఓకే. ఇప్పుడే స్టార్ట్ అయింది బ్యాచెస్. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. డోంట్ మిస్ ఇట్. ఎవ్రీ మండే న్యూ బ్యాచ్. థాంక్ యూ. మైసెల్ఫ్ అమర్నాథ్ ఈమని సైనింగ్ ఆఫ్. జై హింద్.